మరి వర్షాలు నిన్న నుంచి కురుస్తున్న వర్షాలు గత 2-3 రోజులుగా వర్షాలు విపరీతంగా వాడడం జరుగుతుంది. మరి దానికి అనుగుణంగా నర్సాపూర్ పట్టణ వాసులు కానీ పరిసర గ్రామాల ప్రజలు కానీ మరి అప్రమత్తంగా ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. మరి దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ముసుగులు జల్లుతో పడుతున్న వర్షాలు మరి పాత ఇల్లు అయితే కూలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఊరు గుడిసెలు కానీ పాత ఇల్లు కానీ అక్కడ ఉండేవారు జాగ్రత్త ఉండాలని తెలియజేస్తున్నాం. మరి కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా హెల్ప్ లైన్ నెంబర్ కూడా చేయడం జరిగింది. మరి దానికి అనుగుణ మా వార్డు అధికారులు కానీ మరి మా సిబ్బంది కానీ ఎప్పటికప్పుడు ప్రజల్లోనే ఉంటూ మరి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అధికారుల పర్యవేక్షణలో నర్సాపూర్ పట్టణం అన్ని వార్డులు కూడా పర్యవేక్షిస్తున్నాం. ఎప్పటికప్పుడు వాటర్ ఆగకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ ప్రజలు అప్రమత్తమే మన ముఖ్యమైన అంశం. ఎందుకంటే వర్షాలు చాలా పెద్ద ఎత్తున పడే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ చెప్తున్నందున మనందరం కూడా మన ఎవరికి వారు మరి ఎక్కడికక్కడ మరి అప్రమత్తంగా ఉండాలి. మరి ఇంటి పక్కన చెట్ల కింద కానీ ప్రజలు పోయి నిలబడొద్దు, చెట్ల కింద ఉండొద్దు. అక్కడ కరెంట్ పోల్లు ఉంటాయి, ఆ కరెంట్ పోల్ల దగ్గర పోయి కూడా నిలబడి దానికి స్తంభాన్ని పట్టుకుంటే అంతొచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్తంభాల దగ్గర కానీ కరెంటు వైర్ల దగ్గర కానీ అక్కడ ఉండకుండా చెట్ల వద్ద కానీ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణ వాసులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి దీనివల్ల ఈ వర్షం ఇంకా 2 రోజులు ఉంటుంది కాబట్టి మనందరం ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి, జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దుఃఖం నుంచి 2-3 రోజులు కాపాడుతుంటే మనందరం మనకు ఏమీ ఇబ్బంది లేకుండా మనం ఉంటామని మనం తెలియజేస్తూ మరి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మనం తెలియజేస్తున్నాం.